వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ నేను కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్. మహిళలకు ఏ సమస్య వచ్చినా ఎవ్వరని చూడరు. మాజీ మంత్రులు ఉండని, ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఉండని, ఎవరున్నా సరే ఏక్ పారేస్తుడే. మహిళల కోసం ఎన్నో ధర్నాలు చేసిర్రు, ఎన్నో కేసులు కూడా పెట్టించుకున్నారు. సో ఇదంతా ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అందరికి అర్థమై ఉంటుంది. సుందరరావు గురించి. సో నమస్తే అక్క. నమస్తే. సో ఎట్లున్నారు? ఫైన్ ఫైన్. ఫైర్ 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 అని మీకు అనిపిస్తుంది కానీ సమస్యలు అట్లా నన్ను ఫైర్ బ్రాండ్ చేస్తుంది. వాస్తవంగా మీరు చూస్తున్నట్టయితే రోజు సమస్యలే, నిత్యం సమస్యలతో పోరాడుకుంటూ ఈరోజు మా సమస్య కూడా మా చెల్లెళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవులు రావాలని ఒక సమస్య మీద పోరాడుతున్నాం. దాంట్లో 100% ఖచ్చితంగా నెగ్గుతామని అనుకుంటాం. ఇద్దరు అన్నలు ఉన్నారు కాబట్టి ఒకరు సీఎం, ఒకరు పిసిసి అధ్యక్షులు. సో నేను అందుకే నిన్న మాట్లాడడం జరిగింది. దానివల్ల మీరు అందరూ వచ్చారు మాట్లాడడానికి. సో కాంట్రవర్సీ ఏమీ లేదు. అవును. కాకపోతే మాకు సంబంధించి మేమందరం అడుగుతున్నాం, వారి పెద్ద మనసుతో మా అందరికి కూడా మంచి పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మగోళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. రేవంత్ అన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి నేను ఏ పని చెప్పినా కూడా ఎప్పుడు కాదనలేదు, ఎప్పుడు లేదనలేదు. ఏది చెప్పినా అర్ధరాత్రి పొమ్మంటే ఎవరు రాకున్నా కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి కూడా కొట్లాడిన రోజులు ఉన్నాయి. సో వి రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. కాకపోతే తప్పుడు ప్రచారం అంటే వాళ్ళ థంబ్నెయిల్స్ ఎట్లా పెట్టుకుంటున్నంటే తిరుగుబాటు అని, లేకపోతే మా సమస్యలు మేము చెప్పుకుంటే అది తిరుగుబాటు ఎట్లయితుంది. మేము ఇది గాంధీ భవన్ ఒక దేవాలయంతో పాటు మా ఏమంటారు ఇల్లు లాంటిది. మా సమస్యలు అనేది మా అన్నలకి ఇక్కడ కూర్చొని చెప్పుకుంటానంటే కూడా అది ధర్నా అని అనడం అది నేను తప్పు పడతా. నంబర్ 1. నంబర్ 2, గత 13 నెలలుగా మహిళా కాంగ్రెస్కి సంబంధించి నాది ఏకైక ఒక కోరిక ఏంటంటే చెల్లెళ్ళందరూ కూడా రేవంత్ అన్న పైన నమ్మకం పెట్టుకొని పనిచేసినారు. సో ఏ ఒక్కరికి కూడా ఒక మార్కెట్ యార్డ్ మెంబర్ కానీ, చైర్మన్ కానీ, మైనారిటీ కమిషన్స్లో మెంబర్ కానీ చాలా మందిని నేను పోగు చేశాను. మహిళా కాంగ్రెస్కి వచ్చిన తర్వాత 35 జిల్లా అధ్యక్షురాలతో పాటు మండల్, బ్లాక్, బూత్ స్ట్రెంథెన్ చేస్తూ ఒక రేంజ్లో మహిళా కాంగ్రెస్ని మేము ఎత్తాం. ప్రతి ధర్నా చూసినట్టయితే ఎక్కడ కూడా మీకు 200-300 తక్కువ కనపడరు మీకు ఇక్కడ. ఏ జిల్లా కన్నా కూడా నిన్న పార్లమెంట్ ఎలక్షన్స్కి మా అధ్యక్షురాలు వచ్చినట్టయితే మినిమం 2,000 to 3,000 మెంబర్స్ మేము స్వాగతం చెప్పినాం మహిళా కాంగ్రెస్ తరఫున. సో రేవంత్ అన్నకి ఈరోజు బలమైన టీం అంటే మహిళా టీమే. కానీ ఈరోజు ఎక్కడో మరి ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. కానీ మేము మంత్రివర్యులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకున్నాం. ఈరోజు అందరూ గెలిచారంటే చాలా వరకు మీరు మొన్న చూసినట్టయితే తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసినప్పుడు మహిళల వల్లనే మేము ఈ కుర్చీలో కూర్చున్నాం అన్నాం. అదే మహిళలకి ఒక చిన్న పదవులు ఇవ్వమని చెప్పి నేను కోరడం తప్ప అయితే మరి అది ఏమనాలో నాకు తెలియట్లేదు. అయితే మీరు అంటే నేను ఈ సందర్భంలో ఇంకొక ముచ్చట యాద్ చేస్తున్నారు. మీరు అన్నారు గ్రౌండ్ లెవెల్లో పనిచేసినాం. గ్రౌండ్ లెవెల్లో పనిచేసుడే కాదు, అప్పట్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏకంగా సీఎం నే తొడగొట్టి సవాల్ చేసిర్రు. కరెక్ట్. మస్తు లడాయిలు కూడా చేసిర్రు. ప్రగతి భవన్ కి కూడా ఎవరు పోలేదు, మేము వెళ్ళిపోయినాం. మా టీం అనేది పోయినారు. బీజేపీ ఆఫీస్ లో ఎన్నిసార్లు మేము దూరినాం అనేది పోలీస్ రికార్డ్ చూస్తే తెలుసు. అవును, దాదాపు ఎన్ని కేసులు పెట్టించారు అట్లా? మాకు 246 ధర్నాస్ ఆ టైంలో ఉంటే 146 కేసెస్ ఉండే. సో ఎత్తుకపోవడం, లోపట్టేయడము చాలా వరకు మా కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. కొంతమంది అయితే వేలు కూడా మొత్తానికే క్రష్ అయిపోయినాయి. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక 30 మంది లిస్టు తయారు చేశాను. మరి మా ఇన్ఛార్జి గారు దీపాదాస్ మున్షి గారికి కూడా ఇచ్చాను. అదే విధంగా పిసిసి అధ్యక్షులకు ఇచ్చాను. అంటే అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ అన్న ఉండే. సో మేము అనేది ఏంటంటే మహేష్ అన్నకి ఈరోజు చెల్లెళ్ళు కనపడతలేరా, రేవంత్ అన్నకి కనపడతలేరా అనేది నా బాధ. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చేసారు. ఇప్పుడు రేవంత్ అన్న ఒక మాట చెప్పిండు ముంబైలో, నేను చాలా సంతోషంగా వచ్చి చెప్పిన. మా అధ్యక్షురాలు అడిగింది, మా అధ్యక్షురాలకి ఏం పదవి ఇస్తావు? సరే మహిళా అధ్యక్షురాలు మార్పు జరిగితే సరే ఏ పదవి ఇస్తారని చెప్పి అల్కలంబ గారు అడగడం జరిగింది. సో ఎమ్మెల్సీ ఇవ్వండి అని మా అధ్యక్షురాలు ముందు పెట్టినట్టు ఇమీడియట్ గా అన్న ఏమన్నాడు, ఒకటే మాట అన్నాడు సింపుల్ గా, నేను ఖర్గే గారితో కేసీ గారితో మాట్లాడి సరే ఆమెకి ఎమ్మెల్సీ ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నాడు. సో ఈజ్ వెల్కమింగ్ అస్. నేను ఒక్కదాన్నే కాదు కదా, వాళ్ళందరూ అంటారు అక్క నీ భవిష్యత్తు నువ్వు చూసుకుంటున్నావు, మరి మా పరిస్థితి ఏంది అని నా చెల్లెళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే మీరు పిలిపించిన ప్రతిసారి వాళ్ళు వచ్చినారు. పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు, కేసులు కూడా పెట్టించారు 100%. ఇప్పుడు అందరు కోట్ల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఒంటరిని చేస్తారా మీరు? ఒక్కరు పదవి చూసుకొని, లేదంటే వాళ్ళ కోసం మళ్ళా కొట్లాడతారా? లేదు ఇక్కడ నిన్న అదే అడుగుతున్నారు, నీ పదవి కూడా పోతుందంట కదక్క, మరి ఇంకొకరికి ఇస్తారంట. అంటే పదవులు ఎవరికి శాశ్వతం కాదు. నేను ఒకటే మాట అంట, సింపుల్ స్ట్రాటజీ.
మేము కష్టపడినందుకు మాకు వర్త్ టు ఏదైనా ప్లేస్మెంట్స్ ఇవ్వండి అని అడుగుతున్నాం. నేనేమి ఎంపీ పదవి అడుగుతలేను, ఎమ్మెల్యే పదవి అడుగుతలేను. సరే నాకు ఎమ్మెల్సీ ఇస్తానని అన్నాడు. సాధ్యపడుతుందో సాధ్యపడదో అది ఆయన లిమిటేషన్. కాకపోతే మా అధ్యక్షురాలని కేసీ గారితో మాట్లాడమన్నారు, ఖర్గే గారితో మాట్లాడమన్నారు. ఆమె కూడా పాపం ఆమె వంతు ప్రయత్నం చేసి ఒక ఫైర్ బ్రాండ్గా ఆమె ముద్రపడ్డది, నేషనల్ ప్రెసిడెంట్ అల్కా లంబా గారు. సో నెట్టా డిసోజా గారు పనిచేశారు, వారు నన్ను పుష్ చేశారు ముందుకి. అదేవిధంగా అల్కా లంబా గారు కూడా షీఈ్ ఇన్స్పైర్డ్ బై మై వర్క్. నేనేం అంత పెద్ద అరప్పతిని కాదు, అంత పెద్ద కోటీశ్వరుని కాదు. ఉన్నవారికి మంచి ఉన్నాము. ఒక బీసీ బిడ్డగా మంచి పేరు సంపాదించుకున్నా. దానికి ఎంకరేజ్మెంట్ కూడా మరి రేవంత్ అన్ననే ఇచ్చాడు. ఆ రోజు వారు పిసిసి అధ్యక్షులు, నేను ఆ రోజు మహిళా అధ్యక్షురాలు. ఏ రోజు కూడా నా మీద ఎన్ని కంప్లైంట్స్ మగవాళ్ళు తీసుకెళ్తే జరగండి అయ్యా, ఆమె మీద ఏం చెప్తారు, పని చేస్తుంది కదా అంటే నా పనికి అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు పదవుల్లో ఎందుకు ప్రయారిటీ ఇస్తలేరని ఒక చిన్న బాధ. ఆ నమ్మకం ఏంటంటే ఫస్ట్ లిస్ట్ మనం అనుకుందాం, సరే ఎవరికి టికెట్లు ఇవ్వని వాళ్ళకి చైర్మన్స్కి ఎవరెవరికైతే రాలేదో వాళ్ళకి ఇస్తానన్నారు, సంతోషం. ఇప్పుడు నేను అడుగుతుంది ఒక సమస్య ఏంటంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అందరికీ ఒక కండిషన్ పెట్టిండ్రు 1 year అని, దాన్ని కూడా వైలేట్ చేసింది. మరి అన్న దగ్గర నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే అన్న లెటర్ రాయడం నాకు బాధ అనిపించింది. జూలైలో అన్న లెటర్ రాసినాడు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఇంకో అధ్యక్షురాలు నియమించమని. అన్న అడిగితే ఏదైనా సిద్ధమే. నేను నాకు ఆయన లెటర్ రాసి పంపించడం ఎందుకమ్మా, సునీతమ్మ పదవి ఇచ్చి అంటే చాలు కదా, రాసిచ్చేస్తా. ఎందుకంటే వి లవ్ అవర్ ప్రెసిడెంట్ సో మచ్. పిసిసి ప్రెసిడెంట్గానే కాకుండా రేవంత్ అన్న నాకు చాలా ఏండ్లుగా పరిచయం. రేవంత్ అన్నకు ఉన్న మర్యాద, రేవంత్ అన్న మాకిచ్చిన రెస్పెక్ట్ ఏ రోజు కూడా మేము రుణపడి ఉన్నాం. ఈ రోజు కూడా ఏది రాసిమ్మంటే అది రాసిచ్చేస్తాం. అన్న ఒక మాట చెప్పిండు అనుకో, సునీతమ్మ నువ్వు రాసిచ్చే అంటే నేను రాసిచ్చేస్తాను. కానీ మహిళల జోలికి వచ్చి మహిళలకు ఏది ఇవ్వకుండా అన్యాయం చేస్తే మాత్రం నేను అందుకే ఊరుకోనని నిన్న చెప్పిన. నేనేమన్నాను, 2 అన్నలను అడుగుతా, అడిగినప్పుడు ఇక్కడికి వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో గాంధీ భవన్ మా దేవాలయం కాబట్టి ఇక్కడికి రావాలి. నేను కేటీఆర్ని అడుగుతా పదవి ఇస్తాడా, బండి సంజయ్ని అడుగుతా పదవి ఇస్తాడా, ఇయ్యడు కదా. వాళ్ళ కోసం రివర్స్ కొట్లాడారు, ఎందుకు ఇస్తారు మరి? నేనేం చెప్తున్నా, వాళ్ళకి ఎవరికి అంతే మరి సారీ చెప్పాల్సిందే. మహిళా కమిషన్ ముట్టడి చేసినప్పుడు మొన్న ఒక మాట చెప్పినాడు, మహిళలకు అన్యాయం అవుతుంది సునీతమ్మ చూసుకో అన్నాడు. అంతే, మహిళలకు అన్యాయం అవుతున్నప్పుడు కేటీఆర్ని నేను బండి దిగనీయలే. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీకి ధీటుగా మేము పనిచేసినప్పుడు మహిళలు ఏమంటారంటే, మా చెల్లెళ్ళందరూ ఏమంటారంటే, ఎందుకక్క మనకు 51% ఉన్న వాళ్ళపైన వివక్ష చూపిస్తున్నాడు అన్నకు మన సమస్యలు పట్టించుకోడా, మనకు పదవులు ఇయ్యడాక అని ఒకటే అడుగుతున్నారు జిల్లా ప్రెసిడెంట్లు. ప్రతి ఒక్కరు నా మీద ఎంత ఒత్తిడి తెస్తున్నారంటే ఆ ప్రెషర్తో నేను మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు నా ఒక్క పదవి ఇయ్యమని అడిగితే 1 year అన్నారు, ఆగినాను. డిసెంబర్కి 1 year అయిపోయింది. మీరు వాళ్ళకి ఇవ్వండి, నాకు కూడా ఇవ్వండి, మీరు ఎవరినైనా వేయండి అన్న, మాకు ఇబ్బంది లేదు. రేవంత్ అన్న పలానా వాళ్ళకి ఇస్తున్నానండి, రేవంత్ అన్న ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఉన్నా. రేవంత్ అన్న చెప్పిండు కాబట్టి మొగోళ్లకు ధీటుగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే గోషామేళ అయింది. ఈరోజు గోషామేళ టికెట్ ఇచ్చిందే రేవంత్ అన్న. అంటే ఒక మొగోళ్లకు ధీటుగా కొట్లాడుతుంది సునీతమ్మ అని చెప్పి ఆలోచించినప్పుడు సునీతమ్మకి ఎమ్మెల్సీ ఇస్తే తప్పేంది అని అడుగుతాను. సునీతమ్మకి ఏదన్నా ఇవ్వండి, ఏ ఎమ్మెల్సీ అనే కాదు, ఏదన్నా ఇవ్వండి. మీ నోటితోటి మీరు అన్నారు కాబట్టి మేము ఒక ఛాన్స్ అడుగుతున్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ అంటే మాట్లాడే వాక్చాతుర్యం ఉండాలి, సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఒక సీనియర్ అడ్వకేట్గా, ఒక ప్రొఫెషనల్గా, ఇదే కాకుండా హైలీ క్వాలిఫైడ్. నేను గాంధీ MA B.Ed LLB చేసిన, నేను విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సిస్టమ్స్ మేనేజ్మెంట్. ఇల్లు పిల్లలు సంసారం అన్నీ వదిలేసిన. మరి రేవంత్ అన్న వచ్చిండని పని చేసినాం. 3-4 సంవత్సరాలు అల్పెరగకుండా పోరాటం చేసి బొక్కలు ఇరగొట్టుకున్నామా. మా కాళ్ళు, నేను కేర్ హాస్పిటల్లో పడినప్పుడు కూడా పలకరించినారు. మరి ఈరోజు ఇన్ని ధర్నాలు చేసినప్పుడు నేను ఒకటి అడుగుతుంది ఏంటంటే, మా లిస్ట్ స్పెషల్గా కావాలంటే అన్న నిమిషాలలో రిలీజ్ చేపిస్తాడు. ఈ 30 మంది కూడా లిస్ట్ రిలీజ్ చేయని పరిస్థితి ఏమొచ్చింది అనేది నాకు కావాలి. సో ఐ వాంటెడ్ టు నో, బికాజ్ మహేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏ ఆదేశాలు ఇస్తే అది పాటించినాం. ఈరోజు వారు పిసిసి అధ్యక్షులు అయినారు, దాంతోపాటు ఎమ్మెల్సీ వచ్చింది, మాకు సంతోషం, గర్వకారణం. ఒక బీసీ బిడ్డకు 2 పదవులు వచ్చినాయని సంతోషం. దాంట్లో ఏదో చిన్న పదవి మా చెల్లెళ్ళకి ఇస్తే తప్పేందని అడుగుతున్నా. నా ఒక్క పదవి నేను అడగలేదు. ఈరోజు తప్పుగా రాసినారు చాలా పత్రికలు, నా ఒక్క పదవి నేను అడగలేదు. సునీతారావు గాంధీ భవన్ మెట్ల మీద కూర్చుంటుందని మేమందరం ఇక్కడ ఉండి స్వాగతం చెప్పి, మరి అన్న ఇయ్యకపోతే పదవి లోపల రానియమని చెప్పి, అది మా హక్కు, మేము నైతిక విజయం. ఈరోజు ఒక్కొక్క ఆడబిడ్డ ప్రతి ఇంటికి తిరిగి క్యాంపెయిన్ చేసింది. మరి మగోళ్ళతో సరిసమానంగా ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి
క్యాంపెయినింగ్ చేసి ఈరోజు ఓట్లు వేయించినాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. సెకండరీ ఈజ్ మనీ, కానీ ప్రైమరీ ఈజ్ కార్యకర్త. ఏ లీడర్ ఈజ్ విత్ క్యాడర్. ఈ లీడర్ ఆ క్యాడర్ లేకపోతే పనిచేస్తుండేనా? నా బలమే నా బలగమే నా చెల్లెళ్ళు. సో నా చెల్లెళ్ళకి అర్హత లేదా అని అడుగుతున్నా. పీజీలు చేసినారు, మంచిగా చదువుకున్నారు. ఈరోజు అందరినీ యంగ్స్టర్స్ని నేను సభ్యత్వ నమోదులో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందులో ఉంది అని అంటే మాకు ఎంత గర్వకారణం. దేశంలోనే టాప్లో ఉన్నా నేను, నెంబర్ 1. యూ కెన్ సీ 3000 మెంబర్షిప్స్లో నేను లీడ్లో ఉన్నా. సో నా ఇండివిజువల్ సభ్యత్వం అంటే నేను 60 లక్షలు కాంట్రిబ్యూట్ చేసిన ఏఐసిసికి. సభ్యత్వ నమోదుగా ఆధారంగానే ఈరోజు పదవులు వచ్చాయి. ఈరోజు అన్నలు కొట్లాడతారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు కొట్లాడతారు. మరి సభ్యత్వం అందరికీ ఉంది కదా. యూత్ కాంగ్రెస్కి ఉంది, ఎన్ఎస్యూఐకి ఉంది. అదేవిధంగా మహిళా కాంగ్రెస్కి సభ్యత్వం పెట్టినారు. 500 చేసిన వాళ్ళకి జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కంటిన్యూ అవుతారు. సో అందులో ఎంతమంది వచ్చినారు? 35లో 20 మందికే వచ్చింది. 21 ప్రెసిడెంట్స్ అయినారు. మీకు లిస్ట్ చూపిస్తాను. స్టేట్ సెక్రటరీలో, స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు ఒక 10 మంది అయినారు. జనరల్ సెక్రటరీలో ఒక 4-5 అయినారు. దాంతోపాటు సెక్రటరీలో ఒక 11 మంది అయినారు. అది నేను డిసైడ్ చేయలేదు, ఏఐసిసి డిసైడ్ చేసింది. అట్లాంటప్పుడు మీరు నన్ను బ్లేమ్ చేయడం తప్పు అంటున్నాను. ఏ అన్న అయినా సరే 119 నియోజకవర్గాలలో ప్రతి అన్నకు నేను చెప్తుంది ఒకటే, మెంబర్షిప్ ఆధారంగా పదవులు ఇచ్చాం, టార్గెట్ ఆధారంగా పదవులు ఇచ్చాం. 176 ఇప్పుడు రీసెంట్గా శేర్లింగంపల్లిది గొడవ అయింది. నేను ఒకటే మాట చెప్పినాను, అక్కడ ఎమ్మెల్యే మాట్లాడలేదు, నాతో ఎవరు మాట్లాడలేదు. మహిళా కాంగ్రెస్ అనేది మహిళల గురించి పనిచేస్తుంది. మరి మీకు కార్యకర్తలు అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు సభ్యత్వం ఎందుకు మీరు సహకరించలేదు? ఏ ఒక్క అన్న సహకరించలేదు. నేను ఇక్కడే కొట్లాడినా, ఇదే గాంధీ భవన్లో కొట్లాడినా. నేను ఈరోజు నిజాలు చెప్తా. నాకు పదవి వచ్చినా సరే, పదవి రాకున్నా సరే, ఈరోజు నేను ఇంత కొట్లాడుతున్నప్పుడు నా చెల్లెళ్ళందరూ తిరిగి సభ్యత్వం చేస్తే ఏ ఒక్క డీసీసీ హెల్ప్ చేయలేదు మాకు. నేను అది రేవంత్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళిన. అదే మరి మీరు సరిత తిరుపతి గారికి ఇస్తున్నారు, ఆ చెల్లె కూడా మేము వెల్కమ్ చేస్తాం. 2200 చేసింది చెల్లె, నేను కాదంటలేను. వెల్కమ్ చేయండి, నా పదవి ఇచ్చేయండి. ఇదే మహేష్ అన్న పీసీసీ కుర్చీలో కూర్చొని లింక్ ఎట్లా ఇస్తారమ్మా? 35 జిల్లాల డీసీసీలకి లింక్ పంపించినారు, వారి పేరు మీద చేయండి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వచ్చి మహేష్ అన్నని అడిగింది, అన్న మీరు మాకు సభ్యత్వాలు చేపియండి అంటే మాతోటి కాదు అని అన్నాడు. మీ సభ్యత్వాలు మీరు చేసుకోండి, మాకు సంబంధం లేదు అన్నాడు. 100 రూపాయలు కలెక్ట్ చేసి ఎట్లా సభ్యత్వాలు చేస్తాడు అన్నాడు. మరి ఇది ఆన్లైన్ సభ్యత్వమే కదా. నేను నా పాకెట్లో 100 రూపాయలు వేసుకోలేదు కదా. సో దిస్ ఈజ్, ఈ ఆదేశాలు ఎవరు ఇచ్చారు? ఆల్ ఇండియా ఇచ్చింది. ఏఐసి రాహుల్ గాంధీ గారు ప్రారంభోత్సవం చేశారు దీనికి. దానికి ప్రాణం పోసింది ఎవరు? అల్కా లంబా గారు, నేషనల్ ప్రెసిడెంట్. సో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్కి మీరు లింక్ ఇస్తాను, అది ఇట్లా మీరు క్లిక్ చేసినట్టయితే మీ డీటెయిల్స్, ఓటర్ ఐడితో పాటు ప్రతి ఒక్కటి పోతాయి. మీరు 500 చేస్తే 500 వస్తాయి, 50 చేస్తే 50 వస్తాయి, 5 చేస్తే 5 వస్తాయి. అదే విధంగా వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో నా తప్పు ఏముంది? ఈరోజు ఆ జిల్లాలలో కష్టపడ్డారంటే అందరూ కష్టపడ్డారు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీబడి, ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ. ఐదర్ స్టేట్ ప్రెసిడెంట్ పెట్టలేదు, ఈ లింకు స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలను ఎలా అడగండి మీరు పదవులు అడగాలంటే? ఈరోజు అక్కడ 5 పోటీ పడినారు శేర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీ నుంచి. హైయెస్ట్ వాజ్ 235 ఉన్న ఆవిడ, ఎవరో కూడా నాకు తెలియదు. ఆ అమ్మాయి అక్కడ నుంచి చేసింది, ఆ అమ్మాయికి ఇచ్చాం. సో వీఆర్ ప్రమోటింగ్ యంగ్స్టర్స్ ఇంటూ మహిళా కాంగ్రెస్. సో అక్కడ కార్యకర్తలు ఉన్నారు, 174 సెకండ్ ఉన్నారు, దాని తర్వాత 100 చేంజ్ థర్డ్ ఉన్నారు, 84 ఉన్నారు, 86 ఉన్నారు. సో మరి న్యాయంగా చూస్తే ఎవరికి ఇవ్వాలమ్మా? 235 చేసిన ఆమెకి ఇవ్వాలి. ఢిల్లీ నుంచి కాల్ చేశారు, అమ్మ మీరు స్టేట్ బాడీలో తీసుకుంటారా అని చెప్పి ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారు, నాకు స్టేట్ బాడీ వద్దా మేడం, నేను కాన్స్టిట్యుయెన్సీలో ఉంటాను, కాన్స్టిట్యుయెన్సీకే పని చేసుకుంటాను, కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ ఇవ్వండి. కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ రాసినారు, ఎలకేట్ చేసాం. అంటే తప్పేముందమ్మా, నా చేతిలో ఏముంది అది? సో ఎవ్రీబడి హూ హాస్ డన్ మెంబర్షిప్స్ అబౌవ్ 100, సో దే ఆర్ ఇంటూ స్టేట్ బాడీ. 200 ప్లస్ ఇస్ స్టేట్ సెక్రటరీస్ పొజిషన్. దాంట్లో స్టేట్కి తీసుకోకపోతే జిల్లాలలో పనిచేస్తా అంటే జిల్లాలలో మనం ఎలవ్ చేసాం. సభ్యత్వం చేయని వాళ్ళకి ఎవరికి కూడా పదవులు రాలేదు. జిల్లా ప్రెసిడెంట్స్తో పాటు 136, 186 చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ హోల్డ్ పెట్టింది. అది నా తప్పెట్లయితుంది? సో ఈరోజు మీరు మా మీద దౌర్జన్యం చేయడం కాదు, మా టైం కూడా వస్తుంది మీ మీద దౌర్జన్యం చేయండి. నేను కూడా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేనే. ఇప్పుడు ఎక్కడిచ్చినా ఏమి ఇచ్చినా అనేది కాదు, కొట్లాడినా లేదా, మీరు ఇచ్చింది నేను ఫాలో అయినా లేదా, రేవంత్ అన్న నా మీద నమ్మకంతో అక్కడ వేస్తే ఎవరు పని చేయకుండా నేను పోయినానా లేదా, ఆ టికెట్ మీద కొట్లాడినా లేదా. సో నేనేం అడుగుతున్నాను, నాకు నాన్ లోకల్ ఇచ్చిండ్రు ఆ రోజు. సరే మేము ఒక
మేము అన్నను వేడుకుంటున్నాం, కొట్లాడతలేం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, 13 months అయినా కూడా ఏ ఒక్క చెల్లెకు పదవి రాకపోతే కొట్లాడాల్సి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ సందర్భంలో ఒక మాట్లాడుతున్నాక మీకు ఎందుకు మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతున్నారు, రాజకీయ రంగంలో మాత్రమే ఎందుకు? రాజకీయ రంగంలో మాట్లాడే సత్తా ఉండాలి, కొట్లాడే సత్తా ఉండాలి, ముందుకొచ్చే సత్తా ఉండాలి. చాలా వరకు ఏంటంటే ఇంటి వరకే పరిమితం అయిపోతాం. కానీ సునీతారావు ఎప్పుడైతే ప్రెసిడెంట్ తీసుకుందో ఎవ్రీ మంత్ ఒక ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టేసి ప్రతి జిల్లా అధ్యక్షురాలతో పాటు లీస్ట్ క్యాడర్ వరకు కూడా వాళ్ళని నేను ప్రమోట్ చేయడం జరిగింది అన్ని విషయాల్లో. ఎన్ని పార్లమెంట్లు ఉన్నాయంటే చెప్తారు 17 అని, ఎన్ని గ్రేటర్ హైదరాబాద్ డివిజన్స్ ఉన్నాయి 150 అని చెప్తారు, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి 119 అని చెప్తారు. జెడ్పీటీసీలు ఎంతమంది అడగండి, ఎంపీటీసీలు ఎంతమంది, ఏ జిల్లా అధ్యక్షురాలు పర్ఫెక్ట్ ఉన్నారు, ఎవ్రీబడి ఇస్ పర్ఫెక్ట్ నౌ. ఈ రోజు మమ్మల్ని ఆడడం అంత సామాన్యం కాదు. ఒకప్పుడు నువ్వు వేస్తే పో అని చెప్పే కథం అయిపోయింది. ఇప్పుడు ఆ రోజు ఆ డేట్లో ఉండే, ఇప్పుడు డేట్ జెండర్ మొత్తం మారిపోయింది. యంగ్స్టర్స్ వచ్చిన తర్వాత ప్రమోట్ చేసుకోవాలి పార్టీ అంటే క్యాడర్ తోటే కదా, కార్యకర్తలతోటే బలోపేతం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అదే అంటున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కేసీ వేణుగోపాల్ గారు. వాళ్ళు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆర్గనైజేషన్ ఏ విధంగా రన్ అవుతుంది. ఒక ఎన్ఎస్యుఐ నుంచి వచ్చాను, సెక్రటరీగా ఉన్నాను, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను ముదిరిపోయినాను. ఈరోజు ఎక్కడెక్కడ ఎన్ని పదవులు చేసినాను. సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేసిన, సిటీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, పీసీసీ 4 term సెక్రటరీ చేసిన, పీసీసీ జనరల్ సెక్రటరీ చేసిన, సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేసిన, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా చేసిన, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కూడా కొట్లాడిన. సరే ఆ రోజు నాకు వద్దన్నా సరే స్టేట్ ప్రెసిడెంట్ ఎక్కడైనా కొట్లాడాల్సిందే. దమ్ము ధైర్యం ఉన్న అధ్యక్షురాలు కాబట్టి అన్న కూడా అదే ధైర్యంతో ముందుకు పోయినాడు, సీఎం అయినాడు. అదే ధైర్యం చెల్లకు కూడా నూరు పోసినాడు. ఈరోజు కొట్లాడుతున్నాం. అన్న నేర్పిన విద్యనే ఇది. సో ఆ అన్నను మేము ప్రశ్నించడం తప్పని నేను అనుకోను. అన్న చెల్లెళ్ళ మధ్య 1,00,000 గొడవలు ఉంటాయి. నేను వేరే మాట ఇది వేదిక అనుకున్నాం, ఇక్కడనే మాట్లాడతాం అన్నాం, తప్పేముంది దాంట్లో? ధర్నా ఎట్లయితుందని అడుగుతా నేను. దిస్ ఈజ్ నాట్ ధర్నా. బికాజ్ మొన్న డిప్యూటీ సీఎం గారు బట్టన్న గారు కూడా వస్తే నేను మాట్లాడడం జరిగింది. దాంతో పాటు మహేష్ అన్నను కూడా పిలిచి 35 జిల్లా ప్రెసిడెంట్లు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒక్కటంటే ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా మా చెల్లెళ్ళకి ఇవ్వలేదంటే ఎక్కడ మైనస్ ఎక్కడ ఉందని అడుగుతున్నాను. ఎవరో ముక్కు ముఖం తెలియంది నేను మాట్లాడితే బాగుండదు. ముక్కు ముఖం తెలిసి జెండా మోయన వాళ్ళకు కూడా పదవులు వచ్చినాయి. కానీ మహిళలు మేము గౌరవిస్తాం. వి వెల్కమ్ దెమ్, ఐఎమ్ వెల్కమింగ్ దెమ్. మేము తప్ప అనట్లేదు, వాళ్ళకు కూడా ఇవ్వండి, దాంతోపాటు మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇంత ఎక్కడ తప్పుగా అనిపిస్తుంది తల్లి కావ్య, చెప్పండి మీరు. ఎక్కడ తప్పుగా అనిపిస్తలే, ఎందుకంటే మహిళలు అన్ని రంగంలో ఎదిగినట్టు రాజకీయ రంగంలో కూడా ఎదగాలి, ఒక పోస్టులు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఇప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే గతంలో బీఆర్ఎస్ లో కూడా కొంతమంది మహిళలు అక్కడో ఇక్కడో కనిపించారు. మరి ఈ ఏడాది పాలన చాలా మంది కూడా అనుకుంటున్నారు ఎక్కడ మహిళలు కనిపిస్తలేరు, కనిపిస్తే మంచిగుండు అని. ఇప్పుడు మీ పోరాటంతో అయినా మహిళలు మళ్ళీ ఆ పదవుల్లో చూస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఉండాలని కూడా అనుకుంటున్నా. మైనస్ ఎక్కడ? టీఆర్ఎస్ క్యాడర్ కి మహిళలు లేకపోవడం, బీఆర్ఎస్ కి కానీ లేకపోతే బీజేపీకి కానీ ఉన్నా కూడా బయటకు వచ్చి పని చేయరు, బయటకు వచ్చి మాట్లాడలేరు. వాళ్ళ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడమంటే మాట్లాడగలుగుతారు, లేదా పార్టీ గురించి మాట్లాడమంటే ఎజెండా మాట్లాడగలుగుతారు. పాపం వాళ్ళు ఎవరికి కూడా, అందులో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద పొజిషన్స్ ఇవ్వలేదు. ఎందుకంత వివక్ష? 51% ఉన్నాం. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు నారీ న్యాయం అంటున్నారు, సమానత్వ న్యాయం అంటున్నారు, నారీ న్యాయ ఆందోళన. నిన్న నారీ న్యాయ కిట్స్ ఇచ్చాను నేను అందరికీ కూడా. ఎవరైతే సభ్యత్వం చేశారో ఒక పెప్పర్ స్ప్రే, ఒక బుక్లెట్, చట్టాలకు సంబంధించి ఒక బుక్లెట్. మీరు పోయి న్యాయవాదిని అడగాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాంటి సర్టెన్ ప్రాబ్లమ్స్ రాసి సర్టెన్ సెక్షన్స్ రాసి పెట్టాం అందులో. సో అట్లాంటి ఒక బుక్లెట్ ఇచ్చాం, బ్యాండ్ ఇచ్చాం, పెన్ ఇచ్చాం, బ్యాచెస్ ఇచ్చాం, ఫ్లాగ్స్ ఇచ్చాం నిన్న. దిస్ ఈస్ అ కిట్ ఆఫ్ నారీ న్యాయ్. సో వీఆర్ ప్రౌడ్ దట్ టుడే యాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్లో పొలిటికల్, సోషల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నప్పుడు మరి రేవంత్ అన్న పెద్దపీట వేస్తున్నారు. సెకండ్ లిస్ట్లో అంటే నేను ఆఫ్ ద రికార్డు అంటలేను, నేను చూసిన దగ్గర నాకు వాళ్ళకి పదవులు ఉన్నాయి కనిపించలే. ఒక సునీతారావు గొంతెత్తితే సునీతారావుకి ఒక్కదానికి ఇస్తే అయిపోతుందా? నేను అన్నని అడిగేది అదే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలందరికీ కూడా పెద్దపీట వేయాలి. ఎక్కడో అరాకూర రావడం కాదమ్మా. ఒక ఎడ్యుకేషన్ కమిషన్లో 2 మెంబర్లు, లేకపోతే మార్కెట్ యార్డ్లో, ఒక నాటక అకాడమీలో. ఇప్పుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యేకి మీరు రూల్ పెట్టినారు, రూల్ బ్రేక్ చేసినారు. సీఎం గారే రూల్ పెట్టినారు, అన్న ఆదేశాలు మేము పాటించినాం. 6 నెలలు అంటే జూలైలో అన్న లెటర్ రాసి పంపించినాడు నన్ను మార్చమని చెప్పి. నేను అన్న అడిగితే అట్లనే ఇస్తాం, మార్వాలని లెటర్ రాయడం ఎందుకు అవసరమా? ఆ లెటర్ మళ్ళీ పేపర్స్లో వేసి మళ్ళీ నన్ను దింగాడా చేసి
మళ్ళీ దాంట్లో ప్రెస్లో చెప్పి అవసరం అంటారా అంట. రచ్చ పదవి అవసరం. లేకున్నా కూడా నేను ఒక కార్యకర్తగా ఉండిపోతా కాంగ్రెస్ పార్టీకి. సునీతారావు ఎప్పుడు పదవులు అడగలేదు, కానీ సునీతారావుకి హక్కు ఉంది అడగడానికి. పని చేస్తున్నా అడుగుతున్నా, నా చెల్లెళ్ళందరూ పని చేసిన వాళ్ళ కోసం ఇవ్వమని అడుగుతున్నా. దాంట్లో నాకు తప్పు అనిపిస్తలేదు. ఇక రచ్చ అనుకోండి, రగడ అనుకోండి, తిరుగుబాటు అనుకోండి, ఏమన్నా అనుకోండి, ముందట్లాగా లేరు మహిళలు. ఇప్పుడు అందరు ఏమంటున్నారు, అక్క నువ్వు ఆ రోజు రేవంత్ అన్న నీకు చెప్పిండేమో, మహేష్ అన్న నీకు చెప్పిండేమో, కానీ నువ్వు మాకు చెప్తే నీ కోసం పని చేసినాం, నువ్వు అడగాల, నువ్వు అడగకపోతే నడవదక్క అని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, దాంట్లో వాళ్ళు తప్పు పడుతున్నారు. నేను ఏ విధంగా మరి అర్థం చేసుకోవాలా? పెద్దలు గౌరవనీయులు అందరు మంత్రివర్యులకు కూడా మేము లిస్టు పంపించడం జరిగింది. మరి అందరు ఎమ్మెల్యేలతో పాటు మంత్రివర్గంలో అయిపోయింది, మంత్రులకు కూడా లిస్టు పంపించారు. అరే మంత్రులకు లిస్ట్ పంపించిన తర్వాత సంవత్సరం అయిపోతుంది కదా, మరి 13 months అయింది. సో మేమంటున్నామంటే మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు పని చేసినో తెలుసు. నేను ఇచ్చిన లిస్టు పోని తప్పు అనుకుందాం, ఫర్ ఎ సెకండ్ వి విల్ థింక్ దాట్ తప్పు అనుకుందాం. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మంత్రులందరికీ తెలుసు, ఎమ్మెల్యేలు అక్కడ ఉండే, సో మీరే ప్రమోట్ చేయండి వాళ్ళని. అది చేయట్లేదు. సో లిస్టు చూస్తే మొన్న కేటీఆర్ చిట్ చాట్ చేస్తూ 45 కార్పొరేషన్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాయి, రేవంత్ రెడ్డి మా వాళ్ళకే పెద్దపీట వేసిండని మాట్లాడుతున్నాడు. సో మాకు మరి అది అవమానంగా అనిపించదా? మీరు చెప్పండి, అవమానంగా అనిపించదా? మా వాళ్ళు ఏమైనా ఎమ్మెల్సీలు ఇమ్మని అడిగినా చెప్పండి. నేను అడిగినా, నాకు అర్హత ఉంది, నేను అడిగిన. ఎందుకంటే నేను ఒక అధ్యక్షురాలుగా నేను పని చేసినా అడిగిన. పని చేయకుంటే నాకు ఏ పదవి ఇవ్వకండి. సునీతారావు పని చేస్తుంది, బీసీ బిడ్డ, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి అందరు చూస్తున్నారు. ఈరోజు ఒక మహిళ ఎదగాలని చెప్పి మా సామాజిక వర్గం నుంచి కూడా అడుగుతున్నారు. తప్పేముంది అందులో? సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు, శ్రీహరి ముదిరాజు ఉన్నాడు, నీలమ్మధు ముదిరాజు ఉన్నాడు, సునీత ముదిరాజు ఉంది. నీలమ్మ తమ్ముడన్నా కనీసం 2-3 పార్టీలు మారేసన్నా వచ్చినాడు. సరే, నాకు అభ్యంతరం లేదు, మీరు స్వీకరించినారు, అన్న టికెట్ ఇచ్చినాడు, ఎంపీ టికెట్, వీఆర్ హ్యాపీ. శ్రీహరి అన్నకు మినిస్ట్రీ వస్తే హ్యాపీ. నాకు ఒక ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి రేవంత్ అన్న అన్నాడు. నేను మా అధ్యక్షురాలు అడిగినందుకు ఇస్తా అని చెప్పి మాట కూడా అన్ననే ఇచ్చినాడు. ఇవ్వకుండా నాకు ఇబ్బంది లేదు, కానీ ఆ క్యాడర్కి ప్రమోట్ చేయండి. ఇది ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఈరోజు మహిళా క్యాడర్ కరువు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది? అది ఊహించడానికి కూడా మంచిగా ఉండదు, బాగుండదు. కాబట్టి నేను ఇద్దరు అన్నలు విజ్ఞప్తి చేసింది అదే, తప్పుడు సమాచారం పోతుంది. మేము ఎప్పుడు ఎవరికి అగేన్స్ట్ కాదు, రేవంత్ అన్నకి అగేన్స్ట్ కాదు, మహేష్ అన్నకి అగేన్స్ట్ కాదు, ఏ అన్నకి అగేన్స్ట్ కాదు, ఉత్తమ్ అన్నకి అగేన్స్ట్ కాదు. సో నాకు అట్లంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఉత్తమ్ అన్న నాకు ఆర్డర్ ఇచ్చినాడు, రేవంత్ అన్న దగ్గర పనిచేసినాడు. ప్రమోట్ చేసింది అయితే రేవంత్ అన్ననే కదా. ఎంతమంది మగవాళ్ళు నా మీద కంప్లైంట్ చేసినా కూడా ఒక్కరోజు నన్ను జరపలేదు. అధ్యక్షురాల మీద ఏం కంప్లైంట్ చేస్తావా, ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది, చేసుకునివ్వండి అన్నాడు. సో మాకు గర్వకారణం. ఇప్పుడు జరపాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? తెలియదు మరి. సో నా టర్మ్ అయిపోయింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయం చేసారు, కష్టకాలంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం తీరు మారలే, అదే ఫైర్ కంటిన్యూ చేసారు అంతే. ఇప్పుడు కూడా అదే ఫైర్. మొన్న మేము లేము, నా సభ్యు అంటే మాది డిజాల్వ్ అయింది కమిటీ కాబట్టి రాలే. బీజేపీ ఆఫీస్ లా రమేష్ బిదూరి ఏదైతే కామెంట్ చేసిండో, మేమైంటే అన్ని బగలగొట్టి వస్తుంటుంది. ఓపెన్ గా చెప్తున్నా, మహిళల పట్ల పైన వివక్ష, మహిళలకు సంబంధించి ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నారో బీజేపీ నాయకులు, చాలా దరిద్రం. కాబట్టి ఒక మహిళలు అనేది నాకు రమేష్ బిదూరి దొరికితే కాల్కా కాన్స్టిట్యున్సీలో కొడతా, ఈసారి నిజంగానే కొడతా. ఎందుకు కొడతా అంటే సిగ్గు లేకుండా ఏ విధంగా చెంపల్లాగా ప్రియాంక గాంధీ చెంపల్లాగా రోడ్లు చేస్తానడం ఏందమ్మా? ఆయనకు పెళ్ళాం లేదా, పిల్లలు లేరా? మాట్లాడేటప్పుడు మహిళలు అంటే చిన్న చూపా? ఆయనేమో అల్లం వెల్లిపాయలు ఏరుతారంటాడు. బస్సులు ఏమని ఏరుకుంటామయ్యా, టైం లేదు. కేటీఆర్ అంత బస్సు ఫ్రీ పెడితే కడుపమంటే ఎందుకు? ఈరోజు 500కి సిలిండర్ నువ్వు ఎందుకు ఇయ్యలే? మేము ఇచ్చినాం. 10 ఏళ్ళలో మీరు చేసింది ఏంది? దోసుకు తిన్నారు. మేమేం చేస్తున్నాం? ప్రజాపాలన చేసుకుంటూ ఈరోజు 500కి సిలిండర్ ఇస్తున్నాం, ఫ్రీ బస్ ట్రావెల్ ఇస్తున్నాం, ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, 200 యూనిట్స్ కరెంట్ ఇస్తున్నాం. అదే కాకుండా రైతు రుణమాఫీ చేస్తున్నాం. ఏం తప్పు చేసిన అధ్యక్షుడు? సో మా ఇంట్లో ఉన్న గొడవలు మా ఇంట్లో ఉంటాయి ఖచ్చితంగా, ప్రతి పార్టీలో ఉన్నాయి. మీ పార్టీలో ఉన్నాయి, వాళ్ళు మాట్లాడారు, మేము మాట్లాడతాం. మాకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, మాట్లాడతాం. కాబట్టి నేను అందుకే అంటున్నాను, మా దగ్గర హైకమాండ్ ఉంటుంది. ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గారు చాలా బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు. కేసీ వేణుగోపాల్ గారికి, అల్కా లంబ గారికి, రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞురాలినే. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. కాంగ్రెస్ నాకు పదవి వచ్చినా రాకున్నా ఖచ్చితంగా ఈ పోరాటం అయితే ఆగదు. నా చెల్లెళ్ళకి పదవులు ఇచ్చే వరకు అన్న దగ్గర కొట్లాడుతూనే ఉంటాం. రేపటి పోయి సెక్రటేరియట్ లో కూర్చుంటాం. ఇక్కడ కూర్చోడం ఒక మహిళకి మళ్ళా ఒక కార్పొరేషన్ లోనో ఏదో ఒక
అధికారిక హోదా ఏదో ఒకటి ఎందుకు ఎమ్మెల్సీ అడుగుదాం, తప్పేముంది? ఎందుకంటే మగవాళ్ళ అర్హులు, మేము అర్హురాలం కాదా? నాకు దేంట్లో నేను తక్కువ ఉన్నాను మీరు చెప్పండి కావ్య గారు. నేను చదువుకోలేదా? హైయెస్ట్ క్వాలిఫైడ్ కాదా? ఒక సీనియర్ అడ్వకేట్ కాదా? అన్నకైతే తెలుసు కదా నేను అడ్వకేట్ అని. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఐ రెండెడ్ మై సర్వీస్ 32 years అయిపోయింది. ఐఎమ్ హియరింగ్ బై 35 years. ఇల్లు పిల్లలు వాకిలు అన్ని వదిలేసి నా పాప డెలివరీ అయినా కూడా నేను రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన రోజులు ఉన్నాయి. ఇంత కష్టపడినప్పుడు నా హక్కు నేను అడుగుతా, ఎందుకు ఇయ్యాడు అన్న నాకు అది కూడా చెప్పాలి. వాళ్ళు ఎందుకు ఇయ్యారు? ఉమెన్ కోటాలో వై దే డోంట్ ప్రమోట్ ఉమెన్? ప్లీజ్ ప్రమోట్ ఉమెన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ Sunita Rao, promote somebody else. But we need to get something. We need to get in all corporations. We need to get in all commissions as well as in MLC. So మేము ఎందులో కూడా తగ్గేదే లేదంటున్నాం. మొగోళ్ళకు ధీటుగా తగ్గేదే లేదని ధర్నాలు చేసినప్పుడు మొగోళ్ళకు ధీటుగా తగ్గేదే లేదని చెప్పి కొట్లాడి అడిగి తీసుకుంటాం. ఆ పదవులు తీసుకుంటాం, కూర్చుంటాం. అదే రేవంత్ అన్నకు దండేసి షాలేసి తీసుకొస్తాం, ఇక్కడ బరాత్ తో పాటు తీసుకొస్తాం. చూసారు కదా ఉమెన్ సంబంధించిన పవర్ ఎట్లుంటుంది అంటే ఫైర్ బ్రాండ్ అని ఎందుకు అన్నానని ఇప్పటికి మీకు ఇంటర్వ్యూలు అర్థమై ఉంటుంది. సో ఈ రోజు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇట్లా గట్టిగా మాట్లాడు కాదు. గతంలో పార్టీ అధికారం లేనప్పుడే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే తొడగొట్టి సవాల్ చెప్పి ఖచ్చితంగా ఈసారి మేమే వస్తాం రాష్ట్రంలో అని చెప్పిన ఒకే ఒక మహిళ. సో అందుకని నేను ఫైర్ బ్రాండ్ అనాల్సి వచ్చింది. సో మరి ఈ మహిళల పోరాటాన్ని అందరూ కూడా స్వాగతించారు. ఎందుకంటే ఇది ఒక్క మహిళ గురించి కాదు, రాజకీయ అస్తిత్వం గురించి. ఎందుకంటే రాజకీయంలో కూడా మహిళలు ఉండాలి. కేవలం రిజర్వేషన్ ప్రకటనలో, పేపర్ ప్రకటనలో, ఏదంటే ప్రెస్ మీట్లు పెట్టి ఆ నాయకులు చెప్పడే కాదు, దాన్ని ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉండాలని చేసిన ప్రయత్నం అనమాట ఇది. సో మొత్తానికి అయితే ఒక అలజడి కాంగ్రెస్ పార్టీలో కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా హోప్స్ చాలా ఉన్నాయి. మరి హోప్స్ ని ఎట్లా రేవంత్ అన్న చెప్తున్నారు కదా, రేవంత్ అన్న ఖచ్చితంగా చెయ్యాలి అంటున్నారు కదా, సో దాన్ని ఎట్లా ముందుకు పోతారని మనం కూడా